మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇక గెలుపే లక్ష్యంగా ఆమె ప్రజలతో మమేకమవుతున్నారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే నారా లోకేష్ నాన్ లోకల్ అని, తాను లోకల్ అని లావణ్య అన్నారు. స్థానిక అభ్యర్థికే మంగళగిరి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులే తనను గెలిపిస్తారని లావణ్య ఆశాభావం వ్యక్తం చేశారు. జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో కూడా మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, అందుబాటులో ఉండే లీడర్ని ఎన్నుకుంటే కనుక ఏ సమస్య, చిన్న సమస్యలు వచ్చినా కానీ మనం దగ్గర దాకా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామని, అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి చేయూత కానివ్వండి, ప్రజలందరూ కూడా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా జగనన్న ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే నన్ను ప్రజలందరూ గుర్తించారు. ప్రజలకు కనపడని లీడర్ల కన్నా కానీ మనతో పాటు మన నుంచి వచ్చిన ఒక నాయకురాలని ఎన్నుకుంటే కనుక ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వాళ్ళు కూడా బలంగా నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు నిలబడతాను. మీలో ఒక మనిషిగా వచ్చాను, మీతోటే నడుస్తాను. ఖచ్చితంగా క్షేత్రస్థాయి పరిపాలన విజయవంతంగా చేస్తాను. మన ఇండియాకు వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళు వీసా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మేము అందుకోలేం కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, స్థానికంగా ఉన్న ఎంపీని మేము ఎన్నుకుంటామని చెప్తున్నారు. ప్రజల ఆదరణ చాలా బాగుంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో స్థానికంగా ఉన్న మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే కిలారి వెంకటరోసి గారు కూడా గుంటూరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరిని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకుని తద్వారా మీకు సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఒక విన్నపం చేస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలని కోరుతున్నారు.